హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ. మీరు చూస్తున్నారు ఇక్కడ మనం ఒక 7 ఎకరాల 14 గుంటల భూమి చూడడానికి వచ్చాము. ఇందులో మొత్తం గార్డెన్ చేసి వీళ్ళు ఫుల్ డెవలప్మెంట్ చేసిన ఈ ల్యాండ్ అయితే మనకు సేల్కి వచ్చింది. మీరు చూడొచ్చు, చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది. లొకేషన్ వచ్చేసి మనకు ఇది కర్ణాటక స్టేట్లో తక్కువ ధరలో మనకు ఆల్రెడీ గార్డెన్ చేసింది. దీంట్లో 3 బోర్లు ఉంటాయి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, గెస్ట్ హౌస్ ఉంది. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి. ఇలా మీరు చూస్తున్నారు, ఇక్కడ మనకు ల్యాండ్కి రావడానికి ఇది రోడ్ ఉంటుంది. అపోజిట్లో కూడా మాకు పక్క కూడా ఫామ్ హౌస్ చేశారు. దీని పక్కన ఈ ఫామ్ హౌస్ అయితే మనకు సేల్కి వచ్చింది. ఇది లొకేషన్ వచ్చేసి మనకు కర్ణాటక స్టేట్ బీదర్ డిస్టిక్, మనకు కమ్ఠానా దగ్గర ఈ ప్రాపర్టీ ఉంటుంది. బీదర్ ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే కేవలం ఒక 6 కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది. బీటీ రోడ్ నుంచి 1 కిలోమీటర్లో మట్టి రోడ్ ఉంటుంది. ఆ మట్టి రోడ్కి ఫస్ట్ బిట్టు ఫుల్ డెవలప్ చేసిన ఈ ప్రాపర్టీ అయితే సేల్కు పెట్టేస్తున్నారు. ఇలా ఒక పెద్ద ట్యాంక్ కట్టింది, లోపల గేట్ ఫినిషింగ్ అంతా కంప్లీట్గా ఉంది. ఈ ల్యాండ్ చూడాలంటే మన అమ్మని కాంటాక్ట్ చేయండి, సైడ్ విజిట్ చేయండి. బీదర్ ఎయిర్పోర్ట్ ఏదైతే మనకు మన్నాఖేలి టు బీదర్ రోడ్ ఉందో ఆ రోడ్ నుంచి మన కమ్ఠానా విలేజ్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. కమ్ఠానా దగ్గర మనకు విలేజ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ మట్టి రోడ్ ఉంటుంది. దీంట్లో అన్ని ఫ్రూట్ చెట్లు పెట్టారు. మీరు చూడొచ్చు, ఇక్కడ సపోటా ఉన్నాయి, ఇంకా ఆవకాయ, మిగతా ఈ కొబ్బరి చెట్లు కూడా పెట్టారు. పప్పు తోట ఉంది, కొబ్బరి చెట్లు ఉన్నాయి, అన్ని సపోటా ఉన్నాయి, దానిమ్మ మిక్స్ ఫ్రూట్ అన్ని చెట్లు పెట్టారు. ఇది హైదరాబాద్లో ఆల్రెడీ డెవలప్ చేసిన ల్యాండ్ ఉంది. టోటలీ రెడ్ సైల్ ఉంటుంది. ఇందులో 3 బోర్లు ఉన్నాయి. ఫామ్ 10 రెడీ ఉంటుంది. ఎగ్జిట్ మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్ మొత్తం కడిలు ఉంటాయి. మంచి బిట్టు, లేవల్ బిట్టు, షేప్ కూడా మంచి షేప్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఇలా చూడండి, ఎవరైనా మంచి డెవలప్ చేసిన ఫామ్ హౌస్ చూడాలంటే ఈ ప్రాపర్టీ తీసుకోండి. చాలా మంచి ఛాన్స్లో ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది. బీదర్ సరౌండింగ్లో మంచి రేట్లు ఉన్నాయి. మనకు నీమ్స్ సరౌండింగ్ కూడా ఇది అవుతుంది, ఎందుకంటే మనకు బార్డర్ దాటంగానే మనకు కమ్ఠానా విలేజ్ అనుకునే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు 30 lakhs per ఎకర్ చెప్తున్నారు. 30 లక్షలకు ఎకరా అని చెప్పడం జరిగింది. లైట్ నెగోషియబుల్ ఉంటుంది. అర్జెంట్ సేల్కు ఉంది ఈ ప్రాపర్టీ. ఇలా మీరు తొందరగా విజిట్ చేసి ఈ ప్రాపర్టీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఛాన్స్ ప్రాపర్టీ ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆల్రెడీ మొత్తం డెవలప్ చేసిన ఉంది, కాబట్టి ఇది తీసుకోవచ్చు. ఫామ్ 10 రెడీగా ఉంటుంది.